నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫానుపై చంద్రబాబు వరుస సమీక్షలు. ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చిస్తోన్న సీఎం. చంద్రబాబుకు ఫోన్ చేసిన అశ్విని వైష్ణవ్. ఏపీలో తుఫాను పరిస్థితిపై కేంద్ర మంత్రి ఆరా. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు. బాధితులకు భరోసా ఇస్తున్న నేతలు. తెలంగాణపై మొంతా తుఫాను ప్రభావం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షం. జూబ్లీహిల్స్ లో ములుగు జిల్లా కాంగ్రెస్ నేతల ప్రచారం. గెలుపుపై కీలక సూచనలు చేసిన మంత్రి సీతక్క. కరీంనగర్ లో ఎలక్ట్రానిక్ షాప్ లో అగ్ని ప్రమాదం. దాదాపు ₹1 కోటి మేర ఆస్తి నష్టం. రాష్ట్రంలో మొంతా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 2 సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, 2 సార్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు. 3వ ఆర్టీజీ సెంటర్ నుంచి మొంతా తుఫానుపై చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఆర్టీజీ సెంటర్కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. చెట్ల తొలగింపు, సబ్స్టేషన్లలో సమస్యలను తక్షణం పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆర్టీజీ సెంటర్ నుంచి వర్ష ప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామమైనా తుఫాను సహాయక చర్యలు అందేలా సీఎం ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేక అధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫోన్ చేశారు. రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిని ముఖ్యమంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీఎస్ కేంద్రంలో తుఫాను ప్రభావంపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పెద్దమైనవాని లంక పునరావాస కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లపై తుఫాను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. కోతకు గురైన పీఎం లంక సముద్ర తీరాన్ని పరిశీలించారు. సముద్ర కోత నివారణకు అధికారులు చేపట్టిన పనులను పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమన్వయం చేసుకోమని చెప్పి అందరికీ చెప్పి ఎక్కడ కూడా ఏ ఒక్క డెత్ కూడా ఉండకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే మేము కానీ, శాసనసభ్యులు కానీ, మిగతా డిపార్ట్మెంట్ కానీ, పార్టీ కేడర్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నుంచి సమన్వయం చేసుకోమని చెప్పి అందరికీ చెప్పి ఎక్కడ కూడా ఏ ఒక్క డెత్ కూడా ఉండకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు.
ఎందుకంటే మేము కానీ శాసనసభ్యులు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ పార్టీ కేడర్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నుంచి సమన్వయం చేసుకోమని చెప్పి అందరూ చెప్పి ఎక్కడ కూడా ఏ ఒక్క డెత్ కూడా ఉండకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే మేము కానీ శాసనసభ్యులు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ పార్టీ కేడర్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నుంచి సమన్వయం చేసుకోమని చెప్పి అందరూ చెప్పి ఎక్కడ కూడా ఏ ఒక్క డెత్ కూడా ఉండకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టం. మొంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షంలోని మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండలంలోని మోర్తా గ్రామ సచివాలయం దగ్గర వాహనాన్ని ఆపి వేగవంతమైన గాలుల ధాటికి రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్లను, విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను దగ్గరుండి తొలగించారు. అనంతరం తాడిపారు రోడ్డులోని హై స్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు, చిన్నారులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన మందులను పరిశీలించారు. ప్రజలందరికీ అందుబాటులో స్టాక్ ఉందా అన్న వివరాలను తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అనంతరం నిడదవోలు రూరల్ మండలంలోని పెండియాల గ్రామంలో పర్యటించి స్థానికులతో తాజా పరిస్థితిపై మాట్లాడారు. రోడ్లపై తిరుగుతున్న ప్రజలకు తుఫాను పరిస్థితిని వివరించి ఇంటికి వెళ్లాలని సూచించారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని మంత్రి తెలిపారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసానిచ్చారు. ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసంపై అధికారులకు మంత్రి దుర్గేష్ పలు సూచనలు చేశారు. రోడ్లపై చెట్లు పడిపోవడం, స్తంభాలు నేలకొరగడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కాలువలు, చెరువులు గండి పడకుండా నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్కు అంతరాయం కలిగితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. కాకినాడ జిల్లా ఎస్ అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ రాజశేఖర్ పరిశీలించారు. అక్కడున్న ఏర్పాట్లపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. జన చైతన్య నగర్, రాజీ స్వగృహాలలో నివాసం ఉంటున్న సుమారు 100 మందిని మరో పునరావాస కేంద్రానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూరల్ ఎమ్మెల్యే నానాజీ తనయుడు సందీప్ కూటమి నాయకులతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించారు. తుఫాను ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. సుమారు 1500 మంది తుఫాను బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉంటున్న పిల్లలకు పాలు, ఆహార పదార్థాలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇదివరకు ఎమ్మెల్యే గ్రాంట్, ఎమ్మెల్సీ గ్రాంట్ అని ఉండేదమ్మా, అవి తీసారు తక్షణం ఎలా ఇచ్చి. మరి ఏదైతే ఈ మోందీ తుఫాన్ ఉందో ఈరోజు మరి తీరం దాటుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేయటం, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి నారాయణ గారు కూడా నిన్న వచ్చి కలెక్టర్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడా మరి ఈ తుఫానుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అన్ని సన్నద్ధం చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో అలాగే ప్రభుత్వ స్టాఫ్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అలాగే మా కేడర్ ఎవరైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కేడర్ వాళ్ళందరూ కూడా ఏ విపత్తు వచ్చినా కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన ముందు పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ పెను తుఫాను నుంచి ప్రజల్ని రక్షించడానికి, అలాగే ఎవరో క్షేత్రఘాతులు అవ్వకూడదు అన్న ప్రధానమైన ఉద్దేశంతో పెద్ద ఎత్తున మొంతా తుఫానుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేసాం.
మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్డ్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప కానీ ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చారు. తొందరలో సార్, రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది ఉంది. మీరు ఇప్పుడు ఏరియల్ సర్వే కూడా చూశారు. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్లకు అన్ని ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటట్టు మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని వేరే చేసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితితో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళు బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీ. పరిహార విషయంలో ఎలాంటి పరిహార విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్నీ కూడా ఏవైతే మనకు ముందు 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం. ఇక్కడ ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు. కాకినాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ ఆపరేషన్లో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొన్నారు. కాకినాడ నగరం దుమ్ములిపేటకు చెందిన గద్దెపల్లి సాయిరం అనే యువకుడు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గల్లంతయ్యాడు. కుంభాభిషేకం రేవు వద్ద బోట్లను తాళ్లతో కట్టేందుకు వెళ్లిన తరుణంలో సముద్రంలో ఆ యువకుడు గల్లంతయ్యాడు. దాంతో గల్లంతైన యువకుడు ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో మంతా తుఫాన్పై అధికారులు అప్రమత్తమయ్యారు.
తుఫాన్ అనంతరం ప్రభావిత ప్రతిపాడు తదితర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పర్యటించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కొండవీడు లోయవాగు వద్ద నీటి ప్రవాహం, ప్రతిపాడులో కాలువల పూడికలు తీస్తున్న పనులు పరిశీలించారు. మొంతా ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో వాగులు, వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి. కర్నూలు నగరం సహా కొత్తపల్లి, మహానంది, ఆత్మకూరు మండలాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. కొత్తపల్లి మండలంలో శివపురం పెద్దవాగు ఉప్పొంగింది. దీంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాలలో కుందు, మద్దిలేరు, చామకాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పట్టణంలో 6 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహానంది మండలంలో వరి, అరటి పంటలు నీట మునిగాయి. ఆత్మకూరులో పలు కాలనీలు జలమయమయ్యాయి. కర్నూలు, గుంటూరు ప్రధాన రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. శివ భాష్యం సాగర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాతాళగంగా సమీపంలో కొండ చర్యలు విరిగిపడి 3 తాత్కాలిక దుకాణాలు ధ్వంసమయ్యాయి. మొంతా తుఫాను నెల్లూరు జిల్లాను కంటిమీద కునుకు లేకుండా చేసింది. తుఫాను తీరం దాటినా వర్షం కొనసాగుతోంది. ఏకదాటి కుండపోత వర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారుల ముందస్తు చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశారు. జిల్లాలోని కావలి, దగదర్తి, అల్లూరు, బోగోలు ప్రాంతాల్లో దాదాపు సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆధ్వర్యంలో యంత్రాంగం అప్రమత్తమై ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టారు. సముద్ర సందర్శకులను, తుఫాన్ తీవ్రతను చూసేందుకు తరలివచ్చే ఔత్సాహికులను తీరంలోకి అనుమతించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. తుఫాన్ తీరాన్ని దాటే సమయానికి ఉధృతమైన గాలులు, కుండపోత వర్షం నుంచి ఉపశమనం లేకుండా తీరం దాటే సమయానికి మరింత ఉధృత రూపం దాల్చింది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ చిరు జల్లులతో ప్రారంభమై ఉధృత రూపాన్ని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జలమయమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూసినట్టయితే కుండపోత వర్షం దాదాపుగా 24 గంటల పైబడి ఏకబిగిన కుండపోత వర్షం కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల వాగులు పరవళ్లు తొక్కాయి. అర్ధరాత్రి తీరం దాటే వరకు కూడా తుఫాను ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. ఇక్కడ అలల ఉధృతి కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న వాగులు సముద్రంలో కలిసేందుకు లేకుండా తీరాన్ని జలమయం చేశాయి. ఇలాంటి పరిస్థితే తీర ప్రాంత గ్రామాలకు ఒక ముప్పుగా పరిణమిస్తుంది. సాధారణమైన పరిస్థితుల్లో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ కూడా వాగులు పరవళ్ళు దొక్కే వాగులు, వంకలు సముద్రంలో కలిసిపోతే ఈ తీర ప్రాంతానికి పెద్ద ముప్పు ఉండదు. ఇక్కడ సముద్రంలో కల్లోల పరిస్థితి ఏర్పడినప్పుడు అలల ఉధృతి కారణంగా ముఖద్వారాల నుంచి నీరు సముద్రంలోకి ప్రవేశించకుండా తీరాన్ని జలమయం చేసిన పరిస్థితి నెలకొంది. కృష్ణపట్నానికి సమీపంలో నేలటూరు ముంపుకు గురి కావడంతో అధికారులు అక్కడ వారినంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరం వెంబడి ఉపాధి కోసం తాత్కాలిక నివాసాలని ఏర్పరచుకున్న మత్స్యకారులు అయితేనేమి, ఇతర కూలీలైతేనేమి, వలస కూలీలైతేనేమి వీరందరూ కూడా ఈ వర్షం ఏకబిగిన కుండపోత వర్షానికి
నిరాశ్రులయ్యారు. వీళ్ళందరినీ కూడా అన్ని వసతులు సమకూర్చిన పునరావాస కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం 2 రోజుల నుంచి కూడా అలుపెరగని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంది. తుఫాను సహాయక చర్యలను కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ యువరాజ్ ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించిన యువరాజ్ కార్యాచరణను రూపొందించి ఇటు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా ఇక్కడ తుఫాన్ పరిస్థితిని ఎదుర్కోవాలని చేసిన సూచనలను అక్కడ యంత్రాంగం అంతా అప్రమత్తంగా పాటించింది. ఇక్కడ మనం చూసినట్టయితే పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలను నిర్వహించారు. ఇక్కడ కృష్ణపట్నంలో ఆదాని సెయిల్ ఇతర ఫౌండేషన్ సంస్థలు ఇక్కడ వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వండుకొని తినలేని పరిస్థితి ఎదుర్కొన్న వారందరికీ కూడా ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఆహార పొట్లాలను అందించారు. ప్రజా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఈ తుఫాన్ పరిస్థితిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంచార జీవులు మూగజీవులకు ఆహారాన్ని అందించే మానవీయతను చాటుకున్న తుఫాన్ తీరం దాటినప్పటికి కూడా కుండపోత వర్షపాతం నమోదవుతూనే ఉంది. వర్షం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో అధికారులంతా కూడా సహాయక చర్యలను ముమ్మరంగానే కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ న్యూస్, నెల్లూరు. మొంతా తుఫాను భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ఎండ్బి అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్రమత్తం చేశారు. అధికారులు ఫీల్డ్ లెవెల్లో హై అలర్ట్గా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరు సెలవుపై వెళ్లొద్దని స్పష్టం చేశారు. మాన్సూన్ సీజన్లో చేపట్టిన జాగ్రత్తలు చర్యలు అదే స్ఫూర్తితో కొనసాగించాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. కాజ్వేలు, కల్వట్లు వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి మండల వ్యాప్తంగా మొంతా తుఫాను ప్రభావం విపరీతంగా ఉంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం వల్ల రోడ్లపై పోసిన ధాన్యపు రాసులు తడిసి ముద్దవుతున్నాయి. అకాల వర్ష ప్రభావం వల్ల రైతులు తీవ్ర నష్టం వాటిల్లింది. రాగల 48 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దేవరకొండ మండలం కొమ్మపల్లి గ్రామం ట్రైబల్ గురుకుల పాఠశాల నీట మునిగింది. దాంతో అక్కడ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొంతా తుఫాను తీరం దాటి కొన్ని గంటలకే ఎడతెరిపి లేని వర్షం ఉపశమనమివ్వడంతో పునరావాస కేంద్రాల నుంచి బాధితులు తిరుగు ప్రయాణమయ్యారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయంతో పాటు ఎమ్మెల్యేలు వారి అనుచరులతో కలిసి నిత్యావసర వస్తువులు, దుప్పట్లు తదితర ఉపకరణాలను అందించి పరామర్శించారు. నెల్లూరులో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న పురాతన వేణుగోపాల ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఉండి పరిశీలించారు. ఆలయానికి సాంప్రదాయ శాశ్వత ధర్మకర్తగా కూడా వర్షం కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
చిన్నజీయర్ నిర్వహించే కార్యక్రమానికి పంచభూతాలు సహకరించినట్లు కొన్ని గంటల ముందు వరకు సాగిన ఎడతెరపు లేని వర్షం ఉదయానికి ఉపశమనమించి ఆహ్లాదమైన వాతావరణం నెలకొంది. సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నగర్, సమతానగర్, పీటీసీ ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యటించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో ఒంగోలు పట్టణంలో పరిస్థితులు పరిశీలించారు. తుఫాను కారణంగా ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్ష ప్రభావంతో నీట మునిగాయి. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటించారు. ప్రజల భద్రత, ప్రజా సౌకర్యార్థం తక్షణ అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులు సూచించారు. వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నేతృత్వంలో వారు మంత్రి సీతక్కను ప్రజాభవన్లో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ విజయం కోసం చేపట్టాల్సిన వ్యూహాలపై మంత్రి సీతక్క పలు కీలక సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి చేర్చాలని సూచించారు. అదే సమయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య పొత్తును ప్రజలకు బహిర్గతం చేయాలని సూచించారు. నవీన్ యాదవ్ విజయం ఖాయమే అయినప్పటికీ అది విశ్వాసం వద్దని మంత్రి అన్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సమగ్రంగా ప్రచారం కొనసాగించాలని మంత్రి సీతక్క సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం ఆలయానికి చేరుకున్న కవితకి సంప్రదాయబద్ధంగా అర్చకులు ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేయించి వేద ఆశీర్వచనం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారికి ముడుపు కట్టారు. నిర్మల్ జిల్లా భైంసాలో సోయా కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలలో సోయా పంటను క్వింటాలకు 5,328 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ ధరకు దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే కోరారు. ఏఎంసీ మార్కెట్ యార్డ్లో మనం సోయా కొనుగోలు అనేది ఎమ్మెల్యే ముదోల్ గారి ఆధ్వర్యంలో, అలాగే వివిధ చైర్పర్సన్స్, ఏఎంసీ చైర్పర్సన్లు, అన్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే ప్యాక్ సొసైటీ చైర్మన్స్ ఆధ్వర్యంలో అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులందరితో కూడా మనం సమీక్షించడం జరిగింది. పోయినసారి మనం రైతులతో పెట్టుకున్న మీటింగ్లో కొన్ని విషయాలు వాళ్ళు రిక్వైర్మెంట్స్ మనకి చెప్పారు.
సో అందులో ముఖ్యంగా మనకి సోయాబీన్ కొనుగోలు కోసం మనకి ఎక్కువ మోతాదులో సెంటర్స్ ఏర్పాటు చేయమని చెప్పారు. సో ఈరోజు ప్రస్తుతానికి మనకి అన్ని మండలాల్లో మైసా డివిజన్లో ఉన్న అన్ని మండలాల్లో కూడా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అడిషనల్ సబ్ సెంటర్ ప్రొక్యూర్మెంట్కి కూడా స్టార్ట్ చేయడానికి ప్రతిపాదన అయితే కలెక్టర్ మేడం కూడా మనకి హైదరాబాద్కి పంపించడం జరిగింది. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా మనకి ఈరోజు చెప్పడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకి 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రైతులని కొద్దిగా మన కొనుగోలు అనేది 2 రోజులు ఆగి మాత్రం స్టార్ట్ చేస్తామని. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జాతీయ పరిశీలకురాలిగా అదితా స్వప్నను నియమించారు. గతంలో అదితా స్వప్న బీహార్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు జాతీయ పరిశీలకురాలిగా విజయవంతంగా పనిచేశారు. ఆమె అంకితభావం, సామర్థ్యం మరియు నాయకత్వాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ బాధ్యతను ఇప్పుడు ఆమెకు అదనంగా అప్పగించారు. ఈ సందర్భంగా అదితా స్వప్న పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి నూతన బాధ్యతను అప్పగించినందుకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. నగరంలోని క్లాక్ టవర్ సర్కిల్ వద్ద గణేష్ ఎంటర్ప్రైజెస్ అనే ఎలక్ట్రానిక్ షాపులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 3 గంటల పాటు అగ్నిమాపక చర్యలు కొనసాగాయి. పక్కనే ఉన్న మరికొన్ని షాపులు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు ₹1 కోటి మేర ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని తెలిపారు. లోపల ఉన్న కౌంటర్ అవన్నీ బయటికి తీసి చేసే టైంలో వెళ్ళిపోయి సౌండ్ వచ్చి పక్క షీటర్ కూడా తీసి స్లాబ్ పక్కన కింద పడిపోయింది. టైంకి వాటర్ లేకపోవడం ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే కొంచెం లేట్ వచ్చింది. ఏం షాప్ అది? డబ్ల్యూఆర్ఎస్ గార్మెంట్స్. ఎంత లాస్ వెళ్తాను మొత్తం కలిపోయిందా? మొత్తం ఎంతో క్లాస్ అప్రాక్స్ రీసెంట్గా సీజన్ స్టాక్ ఉంది సౌదరికి. రాత్రి షటర్ ఎన్ని గంటలు అప్పుడేమైనా యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సుమారు 100 గొర్రెలను దొంగతనంగా ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.